ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. ఇవాంటి వీడియోలో జస్ట్ 1.5 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్తో కుర్తీని ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. నార్మల్గా కుర్తీ డిజైన్ చేయాలి అంటే 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ పడుతుంది కదా, బట్ 1.5 మీటర్ ఫ్యాబ్రిక్తో కూడా ఈజీగా కుర్తీని డిజైన్ చేయొచ్చండి. మనకు కావాల్సిన హైట్లో జస్ట్ టాప్ యోక్ పార్ట్లో చిన్న ప్యాచ్ పడుతుంది అంతే. ఆ ప్యాచ్ కూడా కనిపించకుండా టాప్ ఫినిషింగ్ రెడీమేడ్ లా ఉండేలా ఇలా పింటెక్స్ మోడల్ లో స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంటుంది. ఇలా పింటెక్స్ మోడల్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి అండ్ యోక్ పార్ట్ లో చిన్న డ్రాప్ ని కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్ గా షేర్ చేశాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఫస్ట్ టాప్ కటింగ్ కోసం 1 మీటర్ 60 పాయింట్స్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ పన్నా వచ్చేసి 42 ఇంచెస్ ఉంది, బట్ నేను స్టిచ్ చేసే టాప్ హైట్ 46 ఇంచెస్. 4 ఇంచెస్ తక్కువ ఉంది కాబట్టి ఆ 4 ఇంచెస్ కూడా ప్యాచ్ని స్టిచ్ చేస్తాను. అలా ప్యాచ్ వేసినప్పుడు మార్జిన్ కావాలి కాబట్టి ఆ ప్యాచ్కి 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసి టోటల్ 5 ఇంచెస్ ప్యాచ్ హైట్ కింద తీసుకుంటానండి. తక్కువ మీటర్స్తో టాప్ని డిజైన్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ని ఎలా పడితే అలా ఫోల్డ్ వేసి ప్యాటర్న్ డ్రా చేయకూడదండి. ఫస్ట్ మనం స్టిచ్ చేసే టాప్ యొక్క హిప్ మెజర్మెంట్లో 1/4 పార్ట్ ఎంత వస్తుందో దానికి ఎన్ని ఇంచెస్ మార్జిన్ యాడ్ చేయాలనుకుంటున్నామో యాడ్ చేసి ఆ టోటల్ వచ్చిన విడ్త్ బట్టి ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టిచ్ చేసే టాప్ హిప్ మెజర్మెంట్ 38 ఇంచెస్. 38 ఇంచెస్లో 1/4 పార్ట్ 9.5 అండి. ఆ 9.5 ఇంచెస్కి కూడా 2 ఇంచెస్ మార్జిన్ యాడ్ చేశాను. సో టోటల్ 11.5 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేయాలి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఒకేసారి ప్యాటర్న్ డ్రా చేస్తాను. సో ఫ్యాబ్రిక్ ఫస్ట్ డబల్ ఫోల్డ్ వేసాను విడ్త్ వైజ్. నెక్స్ట్ ఇలా ఓపెన్ ఉన్న సైడ్ నుండి కరెక్ట్గా 11.5 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా ఇంకొక ఫోల్డ్ వేసానండి. ఇలా ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా మెజర్ చేసి ఫోల్డ్ చేయడం వల్ల ఆ సైడ్న డబల్ ఫోల్డెడ్ పైన కొంచెం ఫ్యాబ్రిక్ మిగులుతుందండి. ఆ ఫ్యాబ్రిక్తోనే హ్యాండ్స్ కట్ చేస్తాము అండ్ అలాగే టాప్కి కింద హైట్ సరిపోలేదు కదా, ఆ ప్యాచ్ని కూడా ఆ ఫ్యాబ్రిక్లోనే కట్ చేసుకోవాలి. బట్ ఆ ఫ్యాబ్రిక్ని మెజర్ చేసి చూస్తే విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది, బట్ మనకు కావాల్సిన విడ్త్ వచ్చేసి 11.5 ఇంచెస్ కదా. ఆ 9 ఇంచెస్ విడ్త్ ఉన్న ఫ్యాబ్రిక్ని టాప్ కింద పార్ట్లో జాయిన్ చేయలేము. సో ఆ ప్యాచ్ని టాప్ నెక్ పార్ట్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నానండి. టాప్ పై పార్ట్లో ఆర్మ్ హోల్ కర్వ్ కట్ చేసినప్పుడు సైడ్న కొంచెం ఫ్యాబ్రిక్ పోతుంది కదా, సో అలా 9 ఇంచెస్ విడ్త్ని అడ్జస్ట్ చేసేయచ్చు అని అనుకున్నాను. ఏదో ఇమాజిన్ చేసామని డైరెక్ట్గా కట్ చేయకుండా రఫ్గా ప్యాటర్న్ డ్రా చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అలా డ్రా చేసుకున్నప్పుడు ఇన్ కేస్ మనం ఇమాజిన్ చేసింది మిస్టేక్ అయినా సరే ఒక క్లారిటీ వస్తుంది కదా, అప్పుడు ఫ్యాబ్రిక్ కూడా వేస్ట్ అవ్వదు. నేను అనుకున్నట్టుగానే ఆ 9.5 ఇంచెస్ విడ్త్ ఫ్యాబ్రిక్ కూడా టాప్ పై పార్ట్లో సరిపోతుందండి. సో ఫస్ట్ 11.5 ఇంచెస్ విడ్త్కి ఫ్యాబ్రిక్ 4 ఫోల్డింగ్స్ వేసాం కదా, అది కట్ చేసుకొని సైడ్ని పెట్టేసుకోండి. నెక్స్ట్ ఆ మిగిలిన ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేసి మనము టాప్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ని ప్యాచ్ జాయిన్ చేస్తాం కదా. ఫ్రంట్ పార్ట్ ప్యాచ్ 5 ఇంచెస్, బ్యాక్ పార్ట్ ప్యాచ్ 5 ఇంచెస్, టోటల్ 10 ఇంచెస్ హైట్కి కూడా ఒక డాట్ పెట్టుకోండి. అండ్ రఫ్గా ఈ ఫ్యాబ్రిక్ హ్యాండ్కి కూడా సరిపోతుందో లేదో చెక్ చేస్తున్నాను. అండ్ హ్యాండ్ హైట్ వచ్చేసి 12 ఇంచెస్ అండి. ఒక హ్యాండ్కి 12 ఇంచెస్, ఇంకొక హ్యాండ్కి 12 ఇంచెస్ కాబట్టి టోటల్ 24 ఇంచెస్ హైట్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. 24 ఇంచెస్ హైట్ ఉంది అండ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా మిగిలింది. సో ఇలా మిగిలిన ఫ్యాబ్రిక్ చూసి ఒక ఐడియా వచ్చింది. ఫ్రంట్ పార్ట్లో యాడ్ చేసే ప్యాచ్కి పింటెక్స్ మోడల్లో స్టిచ్ చేస్తే ఇక్కడ ఫ్యాబ్రిక్ మిగలదు అండ్ అక్కడ ప్యాచ్ కూడా కనిపించకుండా ఒక డిజైన్ వస్తుంది కదా అనుకున్నాను. ఇంకా ఫస్ట్ ఫ్యాబ్రిక్ని మళ్ళీ డబల్ ఫోల్డ్ వేసేసి కింద వైపున కొంచెం ఫ్యాబ్రిక్ క్రాస్గా ఉందని స్ట్రైట్గా కట్ చేసేసాను. అండ్ బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసే ప్యాచ్ 5 ఇంచెస్కి కూడా డాట్స్ పెట్టుకుంటూ ఈవెన్గా ఆ డాట్స్ని బేస్ చేస్తూ నీట్గా స్ట్రైట్ లైన్ డ్రా చేసేసానండి. ఫస్ట్ ఈ ప్యాచ్ని కట్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో పింటెక్స్ మోడల్ స్టిచ్ చేస్తానన్నాను కదా, సో ఆ ప్యాచ్ కోసం 9 ఇంచెస్ హైట్కి కూడా ఈవెన్గా డాట్స్ పెట్టుకుంటూ స్ట్రైట్ లైన్ డ్రా చేసి కట్ చేసేస్తున్నానండి. ఇలా ప్యాచెస్ కట్ చేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ని సైడ్ పెట్టేసి ఈ కట్ చేసిన ప్యాచెస్ కింద వైపున సెంటర్లో టక్స్ పెట్టుకోండి. అండ్ స్టార్టింగ్ ఫ్యాబ్రిక్ 4 ఫోల్డింగ్స్ వేసి కట్ చేసాం కదా, ఆ ఫ్యాబ్రిక్ కూడా పై వైపున సెంటర్లో టక్స్ పెట్టుకోండి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేస్తే 2 లేయర్స్ ఉంటాయండి. ఫస్ట్ ఒక లేయర్ తీసుకుని మనం బ్యాక్ పార్ట్ కోసం ప్యాచ్ కట్ చేసాం కదా, ఆ ప్యాచ్ని జాయిన్ చేసుకోవాలి. అలా జాయిన్ చేసినప్పుడు
ఈ లేయర్లో పెట్టిన టక్స్ పాయింట్ అండ్ ప్యాచ్లో పెట్టిన టక్స్ పాయింట్ రెండు ఒకే పాయింట్కి వచ్చేలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. అండ్ ప్యాచ్ కరెక్ట్ సైడ్, ఈ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్న మనం స్టిచ్ వేసుకోవాలి, డబల్ స్టిచ్. ఇలా స్టిచ్ చేసిన ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి సైడ్ని పెట్టేసుకోండి. సేమ్ ప్రాసెస్లో ఫ్రంట్ ప్యాచ్ని కూడా ఇంకొక లేయర్కి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ ప్యాచ్కి మనము పింటెక్స్ని స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ మన వైపుకి సెట్ చేసుకుని అండ్ ప్యాచ్లో 1.5 ఇంచ్ని కూడా ఇలా ఫ్రంట్కి ఫోల్డ్ చేసేసి ఆ ఎడ్జ్కి స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్లో ఇప్పుడు స్టిచ్ చేసిన టక్స్ సైడ్న ఒక 1/2 ఇంచ్ ఫ్యాబ్రిక్ని మళ్ళీ ఫ్రంట్కి ఫోల్డ్ చేసి మళ్ళీ ఎడ్జ్ కంటూ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. బట్ మార్జిన్ ఈక్వల్గా మెయింటైన్ చేయాలండి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా మీరు ఒక చోట 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చి ఒక చోట 1/4 ఇంచే మార్జిన్ ఇస్తే మొత్తం పింటక్స్ స్టిచ్ చేసేసరికి ఫ్యాబ్రిక్ పైన ఈ పింటక్స్ డిజైన్ క్రాస్గా వచ్చేసి అస్సలు లుక్ బాగోదండి. మీకు కరెక్ట్గా మార్జిన్ ఇవ్వడం రాకపోతే ఫస్ట్ చాక్ పీస్తో లైన్ డ్రా చేసేసుకుని దాన్ని బట్టి స్టిచ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో ఆ ప్యాచ్ మొత్తం కూడా టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి ఫ్రంట్ ప్యాచ్ అండ్ బ్యాక్ ప్యాచ్ హైట్ ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఫ్రంట్ ప్యాచ్ హైట్ చిన్నదైపోతే మనం స్టిచ్ చేసిన పింటెక్స్లో ఒక 2 స్టిచెస్ విప్పితే సరిపోతుంది. లేదు ఇలా హైట్ ఎక్కువ అవుతే ఇంకొక 2 పింటెక్స్ ఎక్స్ట్రా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ప్యాచ్కి కాకుండా ఈసారి ఆ కింద ఫ్యాబ్రిక్కి ఒక 2 పింటెక్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండు ఈక్వల్ హైట్ సరిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ని కూడా డబుల్ ఫోల్డ్ చేసుకుని బ్యాక్ ఫ్యాబ్రిక్ పైన ఫ్రంట్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకోవాలి. ఎక్కడ నుగ్గు లేకుండా కరెక్ట్గా సెట్ చేసేసుకోండి. ఫస్ట్ షోల్డర్ మెజర్మెంట్ డ్రా చేసుకుందాము. టోటల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 15 ఇంచెస్. 15 ఇంచెస్లో ఆఫ్ 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఒక 1/4 ఇంచు నేను ఎక్స్ట్రా యాడ్ చేసి టోటల్ 7.75 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ లైన్ కూడా షోల్డర్ మెజర్మెంట్ బట్టే డ్రా చేస్తాము. షోల్డర్ మెజర్మెంట్లో ఆఫ్ పార్ట్ 7.5 ఇంచెస్కి కూడా ఇలా డాట్ పెట్టుకుని ఈ 2 డాట్స్ని బేస్ చేస్తూ స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. అండ్ ఆర్మ్ హోల్ డౌన్ లైన్ని బేస్ చేస్తూ చెస్ట్ లైన్ కూడా డ్రా చేసుకుంటామండి. ఈ చెస్ట్ లైన్ పైన చెస్ట్ మెజర్మెంట్స్ నోట్ చేసుకోవాలి. ఈ టాప్ ఫుల్ చెస్ట్ మెజర్మెంట్ 36 ఇంచెస్. 36 ఇంచెస్లో 1/4 పార్ట్ 9 ఇంచెస్ కదా, 9 ఇంచెస్కి 2 ఇంచెస్ మార్జిన్ యాడ్ చేస్తే టోటల్ 11 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేయండి. అండ్ ఆ 2 ఇంచెస్ మార్జిన్ ముందు కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ ఈజీగా ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయడానికి ఆర్మ్ హోల్ డౌన్ లైన్ 7.5 ఇంచెస్కి టేప్ని డబల్ ఫోల్డ్ చేస్తే ఆ వచ్చిన పాయింట్ అండ్ అలాగే 2 ఇంచెస్ మార్జిన్కి మార్క్ చేసాం కదా, ఈ 2 పాయింట్స్ని మీట్ చేస్తూ లైన్ని డ్రా చేస్తే నీట్గా కర్వ్ ఫామ్ అయిపోతుంది. అండ్ ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ హోల్ కర్వ్కి లోతు డ్రా చేస్తాం కాబట్టి ఈ కర్వ్కి ఒక 1/2 ఇంచ్కి ఇంకొక డాట్ పెట్టుకుని ఆ డాట్ని బేస్ చేస్తూ నీట్గా కర్వ్ని ఫామ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వేస్ట్ లైన్ డ్రా చేయడానికి 15 ఇంచెస్ హైట్కి కూడా ఫస్ట్ ఈవెన్గా డాట్స్ పెట్టుకుని స్ట్రైట్ లైన్ డ్రా చేసేసి ఆ వేస్ట్ లైన్ పైన వేస్ట్ మెజర్మెంట్ డ్రా చేసుకోవాలి. వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 30 ఇంచెస్. 30 ఇంచెస్లో 1/4 పార్ట్ వచ్చేసి 7.5 ఇంచెస్ కదా, 7.5 ఇంచెస్కి 2 ఇంచెస్ మార్జిన్ యాడ్ చేస్తే టోటల్ 9.5 ఇంచెస్. నెక్స్ట్ హిప్ లైన్ డ్రా చేసుకోవాలండి. హిప్ లైన్ వచ్చేసి 21, 20 ఇంచెస్, 22 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 22 ఇంచెస్ హైట్కి కూడా ఈవెన్గా స్ట్రైట్ లైన్ డ్రా చేసి ఆ హిప్ లైన్ పైన హిప్ మెజర్మెంట్స్లో 1/4 పార్ట్కి 2 ఇంచెస్ మార్జిన్ యాడ్ చేసి ఆ వచ్చిన మెజర్మెంట్ని డ్రా చేస్తాను. అండ్ టోటల్ హిప్ మెజర్మెంట్ వచ్చేసి 38 ఇంచెస్. 38 ఇంచెస్లో 1/4 పార్ట్ 9.5 ఇంచెస్, 2 ఇంచెస్ మార్జిన్, టోటల్ 11.5 ఇంచెస్కి కూడా డాట్స్ పెట్టుకోవాలి. అండ్ చెస్ట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండడం కోసం చెస్ట్ లైన్ కింద 2.5 ఇంచెస్కి కూడా ఒక లైన్ డ్రా చేసుకుని మనం చెస్ట్ లైన్లో ఏ మెజర్మెంట్స్ డ్రా చేసామో సేమ్ యాస్టీస్ ఆ 2.5 ఇంచెస్ లైన్ పైన కూడా డ్రా చేసుకోవాలండి. సో చెస్ట్ మెజర్మెంట్లో 1/4 పార్ట్ 9 ఇంచెస్ అండ్ 2 ఇంచెస్ మార్జిన్, టోటల్ 11 ఇంచెస్కి కూడా స్ట్రైట్గా డాట్స్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మనం డ్రా చేసిన పాయింట్స్ని యూజ్ చేస్తూ ఇలా సైడ్న షేప్ అయితే డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ టాప్ డౌన్ పార్ట్లో ఓపెన్ ఉన్న సైడ్న 1/2 ఇంచ్కి డాట్ పెట్టుకుని డాట్ని యూజ్ చేస్తూ కర్వ్ షేప్ ఫామ్ చేయాలి. అండ్ నెక్స్ట్ నెక్ ప్యాటర్న్ డ్రా చేయాలి. ఫస్ట్ నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్కి డాట్ పెట్టుకుంటున్నాను. అండ్ నెక్ డీప్ కూడా 3 ఇంచెస్కి డాట్ పెట్టుకోవాలి.
అండ్ నెక్ క్లోజ్ ఉన్న సైడ్ కూడా 3 ఇంచెస్కి ఇంకొక డాట్ పెట్టుకుని ఈ 3 డాట్స్ని బేస్ చేస్తూ నీట్గా ఒక బాక్స్ ఫామ్ చేసి బాక్స్ షేప్ యూజ్ చేస్తూ నీట్గా రౌండ్ నెక్ని కూడా డ్రా చేసేసుకోవడమే అండి. అండ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ రౌండ్ నెక్కే అండి, బట్ ఫ్రంట్ పార్ట్లో చిన్న డ్రాప్ పెడతాను. ఆ డ్రాప్ కోసం కరెక్ట్గా 6 ఇంచెస్ హైట్కి ఒక డాట్ పెట్టుకుని సెంటర్లో స్ట్రైట్గా లైన్ అనేది మార్క్ చేస్తానండి. ఇప్పుడు ఏది కట్ చేయను, కటింగ్ చేసినప్పుడు చూపిస్తాను ఆ డ్రాప్ ఎలా స్టిచ్ చేస్తాననేది. ఇప్పుడు డ్రా చేసిన మిగిలిన బాడీ పార్ట్ని అంతా సేమ్ యాషెస్ కట్ చేస్తాము, బట్ ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ హోల్ కర్వ్ లోతు డ్రా చేసాం కదా, అదొక్కటి కట్ చేయకూడదండి. ఫస్ట్ రౌండ్ నెక్ కట్ చేసేసి అండ్ షోల్డర్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండడం కోసం ఆర్మ్ హోల్ డౌన్ లైన్ కాడ ఒక 1/2 ఇంచ్కి డాట్ పెట్టుకుని ఆ డాట్ని బేస్ చేస్తూ క్రాస్గా ఈ షోల్డర్కి లైన్ అయితే డ్రా చేసుకుని అది కూడా కట్ చేసేయాలండి. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ లోతు కట్ చేయకూడదు, ఓన్లీ ఫస్ట్ డ్రా చేసిన ప్యాటర్నే కట్ చేసుకుని ఇంకా సైడ్ అంతా కూడా సేమ్ కట్ చేసుకోవాలండి ప్యాటర్న్. అండ్ హిప్ లైన్ కాడికి వచ్చేసరికి చిన్న టక్స్ పెట్టుకుంటే మీరు స్టిచ్ చేసినప్పుడు సైడ్ కట్స్ ఎక్కడ పెట్టాలో ఒక క్లారిటీ ఉంటుంది, కన్ఫ్యూషన్ ఉండదు. ఇలా కర్వ్ కట్ చేసిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్స్లో బ్యాక్ పార్ట్ని రిమూవ్ చేసేసి ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ హోల్ కర్వ్ లోత్ కట్ చేసే ముందు ఒకసారి ఆ కర్వ్ని ఇలా టేప్తో మెజర్ చేసుకుంటే అసలు హ్యాండ్ కోసం కటింగ్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ ఎన్ని ఇంచెస్ విడ్త్తో ఫోల్డ్ చేసుకోవాలో ఒక క్లారిటీ వస్తుందండి. ఇలా మెజర్ చేస్తే 9.5 ఇంచెస్ విడ్త్ వచ్చింది కదా, మనం షోల్డర్ స్టిచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ మైనస్ చేస్తే టోటల్ 9 ఇంచెస్. సో 9 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసి ఈచ్ హ్యాండ్ని కట్ చేసుకుంటాము. మనం 2 హ్యాండ్స్కి స్టిచ్ చేస్తాం కాబట్టి ఫ్యాబ్రిక్ ఫస్ట్ 2 ఫోల్డింగ్స్ తీసుకుని అప్పుడు ఇంకొక ఫోల్డ్ వేయండి 9 ఇంచెస్ విడ్త్ ఉండేలా. ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ పట్టి హ్యాండ్ విడ్త్ తీసుకోవడం వల్ల మనం స్టిచ్ చేసినప్పుడు హ్యాండ్లో ఫ్యాబ్రిక్ ఎక్కడ తక్కువ అవ్వదు, ఎక్కువ కూడా అవ్వదండి. ఇంకా ఆ ఫ్యాబ్రిక్ సైడ్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కోసం ఆర్మ్ హోల్ కర్వ్ లోతుని కట్ చేసుకోవాలి. అండ్ ఆల్రెడీ హ్యాండ్ కోసం ఫ్యాబ్రిక్ని 9 ఇంచెస్ విడ్త్తో ఫోల్డ్ వేసాను కదా, మళ్ళీ ఎందుకు తీసేసాను అంటే ఇక్కడ డిజైన్ 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేస్తే ఒక హ్యాండ్కి డిజైన్ పైకి వస్తుంది, ఒక హ్యాండ్కి కిందకి వస్తుందండి. సో నేను ఒక హ్యాండ్ని ఒకసారి ఇంకో హ్యాండ్ని ఇంకొకసారి కట్ చేస్తాను. మీరు కూడా ఏదైనా డిజైన్ వచ్చిన ఫ్యాబ్రిక్స్కి ప్యాటర్న్ ఎలా వస్తుందో కూడా చెక్ చేసుకోవాలి. అండ్ హ్యాండ్ హైట్ వచ్చేసి 11 ఇంచెస్ అండి, 1.5 ఇంచ్ మార్జిన్ ఎక్స్ట్రా యాడ్ చేసి టోటల్ 12.5 ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేశాను. నెక్స్ట్ హ్యాండ్ కర్వ్ డ్రా చేయడం కోసం 3 ఇంచెస్ డౌన్కి కూడా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ ఆ లైన్ పైనే 2 ఇంచెస్ మార్జిన్ని కూడా మార్క్ చేసుకోవాలి ఓపెన్ ఉన్న సైడ్ని. ఇంకా నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ అండి, 10 ఇంచెస్లో ఆఫ్ 5 ఇంచెస్ కదా, 5 ఇంచెస్కి ఒక డాట్ అండ్ 2 ఇంచెస్ మార్జిన్కి ఒక డాట్ పెట్టుకుని ఈ 2 పాయింట్స్ ఆ పైన 2 పాయింట్స్ని బేస్ చేస్తూ సైడ్ నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వీడియోలో చూపించినట్టుగా ఒక 1 ఇంచ్కి డాట్ పెట్టుకోండి. ఆ డాట్ ఈ 2 ఇంచెస్ మార్జిన్ డాట్ని బేస్ చేస్తూ స్ట్రైట్గా లైన్ డ్రా చేయాలి. అండ్ హ్యాండ్ కర్వ్ కోసం 3 ఇంచెస్కి లైన్ డ్రా చేసాం కదా, అక్కడ 2 ఇంచెస్ వదిలేసి ఆ 7 ఇంచెస్లోని సెంటర్కి ఒక డాట్ పెట్టుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసేస్తే ఈ క్రాస్గా డ్రా చేసిన లైను ఈ లైను మీట్ అయిన పాయింట్కి ఒక 1/2 ఇంచ్కి పైకి కిందకి కూడా ఇంకొక డాట్ని పెట్టుకోవాలండి. ఆ డాట్ని బేస్ చేస్తూ పైకి కర్వ్ డ్రా చేస్తే అదే హ్యాండ్ కర్వ్, కిందకి డ్రా చేస్తే అదే హ్యాండ్ లోత్ అనమాట. అండ్ 2 ఎడ్జెస్కి వచ్చేసరికి షార్ప్గా రావాలండి, ఓన్లీ ఆ సెంటర్లోనే మనము లోత్ అనేది తీస్తాము. అండ్ నెక్స్ట్ 3 ఇంచెస్లో స్ట్రైట్ లైన్ డ్రా చేసాం కదా, అక్కడ కొంచెం 1/2 ఇంచ్కి కిందకి డాట్ పెట్టుకుని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసి ఇంకా మనం డ్రా చేసిన ప్యాటర్న్ సేమ్ యాషెస్ కట్ చేస్తాము. బట్ హ్యాండ్ లోతుని కట్ చేయొద్దండి, స్టిచ్ చేసినప్పుడే మనం ఆ లోతు కట్ చేయడం వల్ల ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వరు. నేను ఓన్లీ ఒక హ్యాండ్నే కట్ చేశాను కదా, ఆ కట్ చేసిన హ్యాండ్ని యూజ్ చేస్తూ ఇంకొక హ్యాండ్ని కూడా కట్ చేసేస్తున్నానండి. హ్యాండ్స్ సెంటర్ పార్ట్లో టక్స్ పెట్టాలి అండ్ బ్యాక్ నెక్ ప్యాటర్న్ యూజ్ చేస్తూ ఒక కాటన్ లైనింగ్ కూడా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసినప్పుడు ఈ నెక్ ప్యాటర్న్ కంటే కూడా ఒక 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా హైట్ ఉండేలాగా కాటన్ లైనింగ్ సెట్ చేసుకుని ఆల్రెడీ రౌండ్ నెక్ కట్ చేసిన ప్యాటర్న్ లైనింగ్ పైన డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఆ రౌండ్ నెక్కి 2.5 ఇంచెస్ మార్జిన్తో అక్కడక్కడ డాట్స్ పెట్టుకుంటూ ఆ డాట్స్ని బేస్ చేస్తూ నీట్గా రౌండ్ షేప్ డ్రా చేసి కట్ చేసేసుకోవాలండి. అండ్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ రౌండ్ ఒకటే కాబట్టి ఆ బ్యాక్ నెక్ని యూజ్ చేస్తూ ఫ్రంట్ నెక్ ప్యాటర్న్ని డ్రా చేస్తానండి. ఫస్ట్ ఈ రౌండ్ నెక్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి.
ఇలా లైనింగ్ బాగా నలిగిపోతే ఐరన్ చేసుకుని డ్రా చేస్తే మీకు ఈజీ అవుతుందండి. బిగినర్స్ అయితే ఇంకా నాకు అలవాటే కాబట్టి డ్రా చేసేస్తున్నాను ప్యాటర్న్ అంతా కూడా. ఫ్రంట్ నెక్కి చిన్న డ్రాప్ స్టిచ్ చేస్తానన్నాను కదా, సో ఫ్రంట్ నెక్ డ్రాప్ వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. సో ఆ 3 ఇంచెస్కి కూడా ఈ నెక్ రౌండ్ కిందకి డాట్ పెట్టుకొని అండ్ అలాగే ఆ 3 ఇంచెస్లో 1.5 ఇంచ్కి కూడా ఇలా ఒక 1/2 ఇంచ్కి అడ్డంగా కూడా డాట్ పెట్టుకుని ఆ డాట్ని బేస్ చేస్తూ నీట్గా డ్రాప్ షేప్ని డ్రా చేసుకోవాలండి. అండ్ బ్యాక్ నెక్ షేప్కి ఎలా అయితే మార్జిన్ పెట్టామో ఇలా ఫ్రంట్ నెక్ డ్రాప్ కూడా మార్జిన్ పెట్టాలి. సో ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్కి నీట్గా మార్జిన్ ఇస్తూ ఫస్ట్ ఇలా బాక్స్ షేప్ ఫామ్ చేసి నీట్గా ఆ రౌండ్ షేప్ కూడా డ్రా చేసి సేమ్ యాజ్ ప్యాటర్న్ కట్ చేసేయాలండి. అండ్ ఈ లైనింగ్స్ని యూజ్ చేస్తూ క్యాన్వాస్ పేపర్ని కూడా కట్ చేయాలి. బట్ ఆ క్యాన్వాస్ పేపర్ హైట్ ఒక 1/2 ఇంచ్ తగ్గించి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ క్యాన్వాస్ పేపర్ని లైనింగ్కి అటాచ్ చేయాలండి. నార్మల్గా ఐరన్ చేస్తే స్టిక్ అయిపోతుంది, లేదు అంటే నార్మల్గా ఆ రౌండ్ నెక్ ఎడ్జ్ కంటూ స్టిచ్ చేసి ఇంకా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేస్తూ ఎడ్జ్ కంటూ స్టిచ్ చేయాలి. సేమ్ ప్రాసెస్లో ఫ్రంట్ నెక్ కూడా అంతే అండి. ఫస్ట్ రౌండ్ నెక్ స్టిచ్ చేసుకుంటారు అండ్ ఎక్స్ట్రా ఉన్న ఆ ఎడ్జెస్ అంతా కూడా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకోవాలి. అక్కడ కార్నర్లో మీరు టక్స్ పెడితే ఈజీగా ఫోల్డ్ అవుతుందండి. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ ప్యాటర్న్ స్టార్టింగ్ లైనింగ్ పైన డ్రా చేసి చూపించాను కదా, అదే క్యాన్వాస్ పైన కూడా సేమ్ యాషెస్ డ్రా చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ క్యాన్వాస్ షీట్ని జాయిన్ చేసినప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న లైనింగ్ ఫేసింగ్ పెట్టి క్యాన్వాస్ పైన నెక్ రౌండ్ స్టిచ్ చేసుకుంటాము. అండ్ సేమ్ ప్రాసెస్లో ఫ్రంట్ నెక్ కూడా స్టిచ్ చేయాలండి. ఆ డ్రాప్ షేప్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ బ్యాక్ రౌండ్ నెక్ స్టిచ్ చేసాం కదా, అలా స్టిచ్ చేసింది టక్స్ పెట్టేసుకుని ఈ లైనింగ్ని బ్యాక్కి టర్న్ చేస్తే ఈజీగా టర్న్ అయిపోతుందండి. అప్పుడు ఎడ్జ్ కంటే ఒక స్టిచ్ వేయాలి అండ్ 1 ఇంచ్ మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. మీకు ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే ఆ 1 ఇంచ్ మార్జిన్ స్టిచ్ లూజ్గా వేసి లాస్ట్లో హెమ్మింగ్ చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి క్యాన్వాస్ అటాచ్ చేసేటప్పుడు క్యాన్వాస్ సెంటర్ పార్ట్ అండ్ టాప్ సెంటర్ పార్ట్ కరెక్ట్గా సెట్ చేసుకుని ఫస్ట్ స్ట్రైట్గా స్టిచ్ చేసేయండి. జస్ట్ డ్రాప్ ఎండింగ్ పాయింట్ వరకు మాత్రమే. అలా స్టిచ్ చేసినప్పుడు కింద మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కడా నుగ్గు లేకుండా కరెక్ట్గా కూడా సెట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఆ రౌండ్ నెక్ కూడా ఎడ్జ్ కంటూ 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలండి. ఇలా ఫుల్ రౌండ్ నెక్ స్టిచ్ చేసిన తర్వాత డ్రాప్ షేప్ ప్యాటర్న్ డ్రా చేసాం కదా, సేమ్ యాస్టీస్ ఆ ప్యాటర్న్ కూడా స్టిచ్ చేసేయడమే. ఇలా కార్నర్స్లో స్టిచ్ చేసినప్పుడు నీడిల్ని దించి ఫ్యాబ్రిక్ని మనకు అనుకూలంగా టర్న్ చేసి స్టిచ్ చేస్తే ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత టక్స్ పెట్టుకోవాలి. ఆ డ్రాప్ షేప్లో ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో సెంటర్ ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. అండ్ నెక్కి పైపింగ్ థ్రెడ్ వేసి బటన్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో థ్రెడ్ కోసం మిగిలిన ఫ్యాబ్రిక్లో 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ని. అండ్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న పైపింగ్ థ్రెడ్ పెట్టి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకుని థ్రెడ్ పైన డబల్ స్టిచ్ వేసి థ్రెడ్ని లాక్ చేయాలండి. అలా స్టిచ్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో నీడిల్ని దించి ఫస్ట్ స్టార్టింగ్ 1/2 ఇంచ్ మార్జిన్తోనే లూజ్ స్టిచ్ వేసుకోవాలి. థ్రెడ్కి దగ్గరగా అయితే స్టిచ్ వేయద్దు. అలా స్లోగా థ్రెడ్కి దగ్గరకంటూ ఎడ్జ్ కంటూ స్టిచ్ వేసేయడమే అండి. మీరు స్టార్టింగే థ్రెడ్కి ఎడ్జ్ కంటూ స్టిచ్ చేస్తే రివర్స్ చేయడానికి ఈజీగా అవ్వదు. అండ్ నెక్స్ట్ అలా క్రాస్గా ఫ్యాబ్రిక్ని చిన్న టక్స్ పెట్టేసుకుని జస్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని బయటికి లాగితే మీకు ఈజీగా థ్రెడ్ అనేది రెడీ అయిపోతుందండి. అండ్ ఎంత సైజులో థ్రెడ్ కావాలో అంత ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేయాలండి. ఈ థ్రెడ్ని ఆ డ్రాప్ స్టిచ్ చేసినప్పుడే సెంటర్లో పెట్టుకుని స్టిచ్ చేసేస్తారు. బట్ నేనైతే ఎప్పుడు అలా స్టిచ్ చేయను. నాకు కొంచెం ఇలానే ఈజీ అనిపిస్తుంది. ఎటువైపునైతే థ్రెడ్ని పెట్టుకుంటామో అక్కడ ఒకసారి స్టిచ్ విప్పేసి ఆ హోల్ నుండి ఈ లూప్ని ఇన్సర్ట్ చేసుకుని ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ ఈ క్యాన్వాస్ పేపర్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ అండ్ ఒక 1 ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ షోల్డర్స్ని అటాచ్ చేయాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ సైడ్న బ్యాక్ పార్ట్ కరెక్ట్ సైడ్ ఫేసింగ్ పెట్టుకుని షోల్డర్స్ రాంగ్ సైడ్న స్టిచ్ వేసుకుంటాము. అలా షోల్డర్ స్టిచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో డబల్ స్టిచ్ వేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ రాంగ్ సైడ్న ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసి ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. అండ్ హ్యాండ్స్కి కూడా ఒక 3 పిన్ టక్స్ అయితే స్టిచ్ చేస్తున్నానండి.
అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ని బాడీ పార్ట్కి జాయింట్ చేసే ముందు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ డీటెయిల్గా నోట్ చేసుకోండి. అండ్ హ్యాండ్ సెంటర్ టక్స్ పెట్టిన పాయింట్ అండ్ షోల్డర్ జాయింట్ పార్ట్ ఒకే చోటకి పెట్టుకొని అప్పుడు స్టిచ్ చేస్తాము. బట్ హ్యాండ్ కటింగ్ చేసినప్పుడు లోతు కట్ చేయలేదు కదా, సో ఇప్పుడు కట్ చేద్దాము. ఈ హ్యాండ్లో ఎటు సైడ్ ఫ్రంట్ బాడీ పార్ట్ వచ్చిందో అటు సైడ్ ఆర్మ్ హోల్ కర్వ్ని ప్యాటర్న్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలండి. ఇంకొక సైడ్ని కట్ చేయము, ఓన్లీ ఫ్రంట్ పార్ట్లోనే కదా లోతు అనేది స్టిచ్ చేస్తాము. సో అందుకే ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వచ్చిన హ్యాండ్ సైడ్న ఇలా ప్యాటర్న్ కట్ చేసి అప్పుడు స్టిచ్ చేయాలి. అలా స్టిచ్ చేసినప్పుడు మనం బాడీ పార్ట్ కరెక్ట్ సైడ్న హ్యాండ్ కరెక్ట్ సైడ్ ఫేసింగ్ పెట్టి రాంగ్ సైడ్ స్టిచ్ చేస్తాము. అండ్ స్టిచ్ చేయడం కూడా ఆ సెంటర్ టచ్ పార్ట్ నుండి స్టార్ట్ చేసి ఇలా నీట్గా ఒక హ్యాండ్ సైడ్ స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్కి ఫ్యాబ్రిక్ని టర్న్ చేసి అక్కడే ఇంకొక స్టిచ్ వేసుకుని నెక్స్ట్ ఇంకా హాఫ్ ఆర్మ్ హోల్ కర్వ్ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్కి మిగిలిన హాఫ్ హ్యాండ్ని కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలండి. అలా స్టిచ్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేస్తాము. అక్కడ కూడా ఆ హ్యాండ్ టక్స్ పాయింట్ షోల్డర్ జాయింట్ పాయింట్ కరెక్ట్గా సెట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ఎటు వస్తే అటు సైడ్ హ్యాండ్ కర్వ్ లోతు డ్రా చేసి కట్ చేసుకుని హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలండి. అలా హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసి మనం టాప్కి 2 ఇంచెస్ మార్జిన్ పెట్టాం కాబట్టి ఆ 2 ఇంచెస్ మార్జిన్కి కూడా ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి టక్స్ పెట్టిన పాయింట్ వరకు. అండ్ ఆ టక్స్ పాయింట్కి మీట్ అయ్యేలా ఫస్ట్ ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. అండ్ ఆ లైన్ పైన 1 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆ 1 ఇంచ్ పైకి కూడా 1.5 ఇంచ్కి ఇంకొక లైన్ని డ్రా చేసుకోండి స్ట్రైట్గా. అండ్ 2 ఇంచెస్ మార్జిన్లో ఇప్పుడు మనం స్టిచ్ చేసే ఖర్చులు అన్నీ కూడా ఈ 1.5 ఇంచ్ స్ట్రైట్ లైన్లోకి కలవాలండి. అలా కరెక్ట్గా స్టిచ్ చేస్తే మనకి సైడ్ స్లిట్ నీట్గా ఓపెన్ అవుతుంది, ఫినిషింగ్ బాగుంటుంది. సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ కూడా ఖర్చులకి ఇలా నీట్గా డాట్స్ పెట్టుకొని దాన్ని బేస్ చేస్తూ ఇలా స్టిచెస్ వేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ సైడ్ స్లిట్స్ స్టిచ్ చేయాలి. ఫస్ట్ టాప్ని రాంగ్ సైడ్కి ఫ్లిప్ చేసుకొని ఇలా 1 ఇంచ్ మార్జిన్కి కూడా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకుని ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసుకోవాలండి. అండ్ ఇలా హిప్ లైన్ పార్ట్కి వచ్చేసరికి ఫ్యాబ్రిక్ ఎక్కడా నుగ్గు లేకుండా కరెక్ట్గా సెట్ చేసుకుని డబల్ ఫోల్డ్ వేసి హిప్ లైన్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ పైకి స్టిచ్ వేసుకోవాలి. అలా స్టిచ్ చేసిన తర్వాత నీడిల్ని దించి టాప్ని ఇటు సైడ్కి టర్న్ చేసుకుని ఇటు సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ ఎక్కడా నుగ్గు లేకుండా కరెక్ట్గా స్ట్రైట్గా సెట్ చేసుకుని డబల్ ఫోల్డ్ వేసి ఎడ్జ్ కంటూ స్టిచ్ వేసుకోవడమే అండి. మీరు కరెక్ట్గా సెట్ చేయకుండా స్టిచ్ వేస్తే ఇలా డబల్ ఫోల్డ్ వేసినప్పుడు ఎండింగ్కి వచ్చేసరికి క్లాత్ క్రాస్ వచ్చేసి డబల్ ఫోల్డ్ వేయలేరు అండ్ స్లిట్ ఫినిషింగ్ కూడా నీట్గా రాదు. సో ఆ హిప్ లైన్ కార్డ్ మాత్రం కొంచెం ఫ్యాబ్రిక్ని చెక్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా 1 ఇంచ్ మార్జిన్కి డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసిన తర్వాత టాప్ బాటమ్ పార్ట్ని కూడా డబల్ ఫోల్డ్ వేసుకుని ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్లో మనము ఇంకొక సైడ్ని కూడా స్లిట్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. అండ్ అలా స్టిచ్ చేసిన తర్వాత టాప్ ఫ్రంట్ పార్ట్కి టర్న్ చేసి మళ్ళీ ఎడ్జ్ కంటూ ఇంకొక స్టిచ్ వేయాలి. అలా స్టిచ్ వేసినప్పుడు హిప్ లైన్ కాడ స్లిట్ వి షేప్ ఉంటుంది కదా, అక్కడ రఫ్ అనేది స్టిచ్ చేయాలండి. వీడియో లెంతీ అవుతుంది కాబట్టి ఇంకా అదంతా కూడా చూపించట్లేదండి. మీకు డీటెయిల్గా కావాలి అంటే కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియోలో ఫుల్ క్లారిటీ ఉంటుందండి, ఒకసారి చెక్ చేసేయండి. అలా స్టిచ్ చేస్తే టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయినట్టే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి ఒక చిన్న కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.